ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్కి వెళ్ళింది ఇండియా. నాకైతే తెలియదు, ఎందుకంటే చూస్తున్నావు కాబట్టి నీకే తెలియాలి వాళ్ళు ఎట్లా ఆడుతున్నారు నిజంగా. ఏమి ఇష్టం మరి? ఎందుకంటే నాలాగే సైలెంట్గా ఉంటాడు. అంటే అందరినీ కొంచెం స్పోర్ట్గా ఇస్తాడు. కానీ ఫైనల్లో న్యూజిలాండ్తో ఆడుతుంది. మరి న్యూజిలాండ్ టీంలో కూడా గట్టిగా ఉంది. మన వాళ్ళు అయితే అందరు ఫామ్లో ఉన్నారు, కోహ్లీ అందరూ. నేను కూడా గెలవాలనే కోరుకుంటున్నాను, గెలుస్తుంది అనుకుంటున్నాను మ్యాక్సిమం. గప్చుప్పు 25-25. ఓకే, నా గేమ్ స్టార్టా? చెప్పు, ఇంకేమైనా చెప్తావా? ఇంకేముంది, గేమ్ స్టార్ట్ చేసుకుంటే తర్వాత అయినా మాట్లాడచ్చు కదా. 2, 3 స్టార్ట్. బా టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇప్పుడు కూడా మంచి ఆలోచనతో యూట్యూబ్ స్టార్ట్ చేసిన తెలుసా. ఎందుకంటే ఒకసారి కామెంట్ చేయండి. అదే వస్తుంది నోట్లోకి అందాం అనుకుంటున్నా. ఎంతమందికి చాలా మందికి ఇష్టం ఉంటుంది అది. ఓకే, మరి ఇండియా గెలుస్తా అంటావా? ఇలా కారం అవుతుందా? లేదన్నావు కారం. అవి ఇంకా 5 ఉన్నాయి. నా అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. కానీ ఎంతమందికి పానీపూరి అంటే ఇష్టమో ఒకసారి లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే పానీపూరి ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాం. నేను మా హస్బెండ్ అయితే 25 పానీపూరీలు, అలాగే కర్రీ, పప్పు, చారు, ఉల్లిపాయలు. 25 అన్నగా 25. కామెంట్ అయితే చేయండి ఎవరు గెలుస్తా అనుకుంటున్నారో మీరైతే. సరే మర్చిపోకండి, కామెంట్ చేయండి. అట్లాగే లైక్ చేసి మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి. గప్చుప్పు 25. ఓకే, నా గేమ్ స్టార్టా? చెప్పు, ఇంకేమైనా చెప్తావా? ఇంకేముంది, గేమ్ స్టార్ట్ చేసుకుంటే తర్వాత అయినా మాట్లాడచ్చు కదా. అయ్యో, కింద పడేసుకోకండి. సరే, ఓకే, రెడీ. 1, 2, 3 స్టార్ట్. గప్చుప్ అంటే నాకు ఇష్టం నిజంగా. మీకు కూడా ఇష్టమా? నాకు కూడా ఇష్టం చాలా. గప్చుప్స్ పానీపూరి ఎంతమందికి ఇష్టం ఒకసారి అయితే కామెంట్ చేయండి. కానీ ఇవన్నీ మా ఆవిడనే ప్రిపేర్ చేసిందండి. హోమ్లీ మేము బయట తెచ్చిన అయితే కాదు. బా టేస్ట్ మాత్రం అదిరిపోయింది పో. గెలుద్దామనే. చెప్పు మరి ఇంకా. కొన్ని పానీపూరీలు అయితే పెద్దగా ఉన్నాయి, మరి నోట్లో పట్టట్లే. కానీ బాగానే సపోర్ట్ చేస్తున్నారు కదా.
కానీ కొంచెం లైక్ అయితే చేయట్లేదు. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే కదా మాకు కూడా కొంచెం అనిపిస్తుంది, అబ్బా సపోర్ట్ చేస్తున్నారని. అవును. ఎవరికైనా సపోర్ట్ అనేది ఉంటే మీ సపోర్ట్ అనేది ఉంటే కన్ఫర్మ్ మాకు సక్సెస్ వస్తుంది. మీకు కూడా మేము సపోర్ట్ చేస్తాం. నేనైతే యూట్యూబ్లో కూడా మంచి ఆలోచనతో యూట్యూబ్ స్టార్ట్ చేసిన తెలుసా. ఎందుకంటే అంతే ముందు మనకు యూట్యూబ్లో డబ్బులు వస్తే పేదవాళ్ళకి ఇట్లా సాయం చేయడం కానీ ఇట్లా సాయం చేయాలి అని అనుకునే దాంతో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తెలుసా. ఇట్లా మంచి థాట్తోటే. అందుకే నేను ఏమంటా అంటే ఇట్లా మంచి థాట్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయాలి కదా. కానీ మనకు సక్సెస్ వచ్చినాక మనం చేస్తాం కదా, అప్పుడు నమ్ముతారు మన ఆడియన్స్. అవును, రియల్. సరే, ఇప్పుడు మనం చెప్తే ఏదో మనం ఎట్లా అంటే మన వీడియో చేయడానికి ఎంత కష్టపడతాం. అందరూ ఏమంటారు, అయ్యో వీడియో చేసేది ఇట్లా అనుకుంటారు కానీ ఈజీ అనుకుంటారు, కానీ అది కష్టమైన పని. మేము కూడా చేసేంత వరకు తెలియదు మనకు కూడా. మనం కూడా అంటుండే ఇప్పుడు ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి చేయాలి అంటే ఎంత కష్టం కదా. కానీ చేస్తారు, కాకపోతే ప్రతి ఒక్కరు మాట్లాడతారు కానీ దాని గురించి లోపలికి వెళ్తేనే తెలుస్తుంది. మనం కూడా ఒకప్పుడు మాట్లాడినాం ఏముంది ఈజీగా వాళ్ళకి వస్తే డబ్బులని, కానీ కష్టంలోకి దిగిన తర్వాత తెలుస్తుంది దాని వాల్యూ. అవును, మరి ఈజీగా మాట్లాడచ్చు. ఒకసారి దాని దగ్గరికి వెళ్తేనే తెలుస్తుంది ఏంటి సక్సెస్ అనేది, ఎంత కష్టపడితే వస్తుందని. కానీ కష్టం తర్వాత కన్ఫర్మ్ సక్సెస్ అయితే వస్తుంది కదా. లేట్ సక్సెస్ రావాలి, అది చాలా రోజులు ఉంటుంది. ఎందుకంటే మేము మంచి చేసినా చేయకున్నా కానీ మేము ట్రై చేసే దానికన్నా ఒక లైక్ కొట్టండి మీరు కదా. ఎందుకంటే ప్రయత్నానికన్నా మా దగ్గర పడుతున్నాయి ఇక. అబ్బా అది కారం అవుతుంది కొంచెం. కారం ఏం లేదు, ఎక్కువ కొంచెం కారం ఉంది. పానీపూరి అంటే చాలా మందికి ఇష్టం అనుకుంటా కదా. ఒకసారి కామెంట్ చేయండి. అదే వస్తుంది నోట్లోకి అందాం అనుకుంటున్నా. ఎంతమందికి, చాలా మందికి ఇష్టం ఉంటుంది అది. ఓకే, మరి ఇండియా గెలుస్తుంది అంటవా? ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్కి వెళ్ళింది ఇండియా. నాకైతే తెలియదు, ఎందుకంటే చూస్తున్నావు కాబట్టి నీకే తెలియాలి వాళ్ళు ఎట్లా ఆడుతున్నారు నిజంగా. నువ్వు చెప్పగలుగుతావు. నీకు ఇండియాలో ఫేవరెట్ ఎవరు క్రికెటర్? నాకు రోహిత్ శర్మ. అబ్బా సేమ్ పింకు. జడేజా. నాకు కూడా రోహిత్ శర్మనే ఇష్టం. జడేజా కూడా ఇష్టం, ఇద్దరు సేమ్ ఈక్వల్గా ఇష్టం. ఎందుకు రోహిత్ శర్మ ఇష్టం మరి? ఎందుకంటే నాలాగే సైలెంట్గా ఉంటాడు. అంటే అందరినీ కొంచెం స్పోర్ట్గా ఇస్తాడు. కానీ ఫైనల్లో న్యూజిలాండ్తో ఆడుతుంది. మరి న్యూజిలాండ్ టీంలో కూడా గట్టిగా ఉంది. మన వాళ్ళు అయితే అందరు ఫామ్లో ఉన్నారు, కోహ్లీ అందరూ.
నేను కూడా గెలవాలనే కోరుకుంటున్నా, గెలుస్తుంది అనుకుంటున్నాను మ్యాక్సిమం. నువ్వు కూడా ఏమనుకుంటున్నావు? ఏమనుకోవట్లేదు, మన ఇండియా గెలవాలని నేను అనుకుంటా. ఇట్లా పలిగిపోయినా కూడా తినాలా? కొంచెం స్లోగా తిను. అంటే అంటే నన్ను మాటల్లో పెట్టేసి తినేస్తున్నావేంది? అట్లా ఉండాలి మరి టాలెంట్ అంటే. మూతి మండుతుంది. లాస్ట్ ఇంకా మూడే ఉన్నాయి. ఏంటి పానీపూరి నేను చూడనప్పుడు నా దాంట్లో వేసినావు ఏంది? కళ్ళు మూసుకున్నావా నువ్వు? కానీ పానీపూరిలో నువ్వే గెలుస్తావు అనుకున్నా. పెద్ద పెద్ద ఉన్నాయి, నాకు పట్టట్లే నోట్లో. చూడింత బా చాలా కారం అవుతుంది. ఇక్కడికి వాటర్ వస్తున్నాయి. పట్టిందా? అంతే, చీటింగ్ చేస్తే వేరే, లేకపోతే ఎందుకు కలిసినా చెప్పు నువ్వు. చీటింగ్ గెలుస్తున్నాడు నా ఏమైనా పప్పు వచ్చిందా, ఏమైనా చారు కొంచెం చూడు. ఇలాగనే కదా, నేను కూడా మంచిగా కదా. కారం అవుతుందా? మంచిగా లేదన్నా కూడా కారం. అవి ఇంకా 5 ఉన్నాయి. నా అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. కానీ ఎంతమందికి పానీపూరి అంటే ఇష్టమో ఒకసారి లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయాలి ఎంతమందికి పానీపూరి ఇష్టమో. మనకు కామెంట్ చేసి చెప్పాలి కదా, అలాగే తెలుస్తుంది అంటవా. చాలా మందికి అయితే పానీపూరి ఇష్టం ఉంటుంది కన్ఫర్మ్. అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. కామెంట్ చేసి లైక్ చేసి కొంచెం మమ్మల్ని సపోర్ట్ చేయండి. మేము ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాం కదా. నాదైతే అయిపోయింది ఫ్రెండ్స్. గెలిచింది ఎవరు? ఇప్పుడు ఏమంటావు? ఫైనల్ ఇండియా గెలుస్తుందా గెలవరా? గెలవాలన్న నాకు ఇష్టమే, గెలుస్తుంది. గెలుస్తుందా? మా వైఫ్ కూడా చెప్తుంది ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇండియా గెలుస్తుందంట. రేపే అనుకుంటా ఫైనల్, 9th ఫైనల్. కానీ చాలా కారం అయితే అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కన్ఫర్మ్ లైక్ అయితే వేయండి. నేను ఒకటి తింటలే మరి. షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే ఫ్రెండ్స్కి. కామెంట్ కూడా చేయండి. ఇంకా ఎలాంటి ఛాలెంజెస్ చేయాలో చెప్పాలి, మీరు చెప్తేనే మాకు బూస్టప్ లాగా ఉంటుంది ఏం చేయాలనేది. అదైతే మర్చిపోకండి, కామెంట్లో చెప్పండి ఏం వీడియోస్ చేయాలో. సపోర్ట్ కూడా చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే మాకు కొంచెం ఇంకా మాలాంటి వాళ్ళు ముందుకు వస్తారు యూట్యూబ్ చేయడానికి. అరే సక్సెస్ అనేది బాగానే వస్తుంది కదా అని. ఎవ్వరు పట్టించుకున్నట్టుగా ఎవరు చేస్తారులే అన్నట్టు అనుకుంటే కనుక కష్టం కదండి. ఎంత చేసినా కూడా అంటే ఫలితం లేదు అనే విధంగా అనిపిస్తుంది. అవును. కానీ మేమైతే కన్ఫర్మ్ ఎంత లేట్గా వచ్చినా సరే సక్సెస్ అనేది చేస్తూనే ఉంటాం. సక్సెస్ అనేది లేట్గానే వస్తుంది, తొందరగా కాదు కదా. లేట్గా వస్తేనే మంచిది కాబట్టి కాకపోతే మీరు కూడా కొంచెం చెయ్యండి. చేస్తూ ఉంటేనే కదా ఎప్పటికైనా వస్తుంది సక్సెస్ అనేది. స్టార్ట్ చేయాలి వాళ్ళు కూడా. థ్యాంక్స్ అండి. అంటే మనలాంటి వాళ్ళు ఇంకా రావాలని కోరుకుంటున్నాం. ముందుకు రావాలి కదా. ఇట్లా ఎన్ని వీడియో చేసినా రావట్లేదు అని వాళ్ళకి డిసప్పాయింట్ అయిపోతారు. ఆ డిసప్పాయింట్మెంట్ అనేది రాకుండా కొంచెం కొంచెం
వస్తుంది అంటే వాళ్ళకి కూడా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, అయితే సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. ఓకే బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాం. ఓకే థ్యాంక్స్ బాయ్. ఫర్ వాచింగ్ దిస్ వీడియో.